యూట్యూబర్ సన్నీ యాదవ్ను చెన్నైలో ఎన్ఐఏ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా సమాచారం. అంతకంటే ముందే సన్నీ యాదవ్ పాకిస్తాన్ యాత్రకు వెళ్ళొచ్చినట్టుగా తెలుస్తోంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత నిఘా వర్గాలు అప్రమత్తమయ్యాయి. అయితే పాకిస్తాన్ వెళ్ళొచ్చిన సన్నీ యాదవ్తో పాటు పలువురు యూట్యూబర్లను కూడా నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి. ఇప్పటికే జ్యోతి మల్హోత్రా పోలీసుల అదుపులో ఉన్న విషయం తెలిసిందే. అయితే సన్నీ యాదవ్కు సంబంధించి అతని స్నేహితుడు చెర్రీ ఓ వీడియో సోషల్ మీడియాలో పెట్టాడు. ఒక పర్సన్ని వ్యక్తిని తీసుకుని వెళ్ళినప్పుడు వాళ్ళ పేరెంట్స్కి కానీ వాళ్ళకి పక్కన ఉన్న వాళ్ళకి కానీ ఎంత భయపడతారు. ఇట్లాంటి ఒక సినారియోలో వాళ్ళకి ప్రాపర్ ఇన్ఫర్మేషన్స్ పాస్ చేయాలి. ఇట్లాంటి ఒక దీన్ని ఇన్వెస్టిగేట్ చేసేటప్పుడు ఎంత సీక్రెసీ మెయింటైన్ చేయాలి దాని మీద. బట్ ఒక పేరెంట్స్కి కూడా ఆయన ఎక్కడున్నాడని చెప్పకుండా ఇప్పటిదాకా పెట్టుకొని మీరు ఇన్వెస్టిగేషన్ చేయండి, ఎవరు చేయొద్దని చెప్పట్లే. బట్ పేరెంట్స్కి తెలియాలి కదా ఆ పర్సన్ ఎట్లున్నాడు, మంచిగా ఉన్నాడా, ఏమవుతుందని చెప్పేసి అది తెలియదు కదా. వాళ్ళకి తెలియకుండా జస్ట్ మీడియాకి వెళ్ళి మేము ఇట్లా అరెస్ట్ చేసినాము, మేము ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము అని చెప్పి మీడియాకి చెప్పడం హౌ ఇస్ దిస్ ప్రాపర్ థింగ్ యాక్చువల్లీ. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అమర్ అడిగి తెలుసుకుందాం. అమర్, చెప్పండి. సో ప్రస్తుతం ఈ యూట్యూబర్ పోలీసులు అదుపులో ఉన్నట్టు తెలుస్తోంది. స్నేహితుడు, కుటుంబ సభ్యులు చెప్పేది కూడా మనం వింటూ ఉన్నాం. సో ఏం చెప్తున్నారు, ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందా పోలీసుల దగ్గర నుంచి? హరి, యూట్యూబర్స్ కేర్ ఆఫ్ కాంట్రవర్సీగా మారుతున్నారని చెప్పుకోవచ్చు. వాళ్ళు వీడియోలు తీసి కాంట్రవర్సీకి తెరలేపడమే కాకుండా వాళ్ళు పాకిస్తాన్కి సంబంధించిన స్పైకి సంబంధించిన ఒక ఆపరేషన్గా మారుతున్నారు. ఇప్పటికే జ్యోతి మల్హోత్రాను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. తాజాగా అంటే నిన్న చెన్నైలో ఎన్ఐఏ అధికారులు ఇటు యూట్యూబర్ సన్నీ యాదవ్ను కూడా అదుపులోకి తీసుకున్నారు. గత ఏదైతే 2 నెలల పాటు పాకిస్తాన్లో ఉంటూ అక్కడ ఉన్నటువంటి వీడియోలను సోషల్ మీడియా యూట్యూబ్ వేదికగా పూర్తిగా సోషల్ మీడియా అకౌంట్స్లో పోస్ట్ చేశాడు. కాబట్టి వీటన్నిటి వ్యవహారాలకు సంబంధించి ప్రస్తుతం ఎన్ఐఏ అతన్ని అదుపులోకి తీసుకుంది. అయితే జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ స్పైగా మారిందన్న అంశానికి సంబంధించి ఇప్పటికే యూట్యూబర్స్ మీద ఏదైతే ఎన్ఐఏ అధికారులు ఇటు ఇంటెలిజెన్స్ అధికారులు పూర్తిస్థాయిలో నిఘా పెట్టిన నేపథ్యంలోనే ఇటు యూట్యూబర్ సన్నీ యాదవ్ తాజాగా అంటే ఆపరేషన్ సింధూర్ మొదలుపెట్టారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత దేశం మొత్తం అవ్వడం, ఇప్పటికే బార్డర్లో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్న నేపథ్యంలో భారతదేశం ఇప్పటికే దీనికి సంబంధించి ఒకవైపు ఉగ్ర కుట్రలకు సంబంధించి వాటన్నిటిపైన నిఘా ఉన్న నేపథ్యంలోనే ఎన్ఐఏ అధికారులు సన్నీ యాదవ్కి సంబంధించిన వీడియోలను చూడడం, ఆ తర్వాత సన్నీ యాదవ్ వ్యవహారాలకు సంబంధించి 2 నెలల పాటు పాకిస్తాన్లో ఉన్నట్లుగా వాటన్నిటి వీడియోలను పోస్ట్ చేయడం, ఆర్మీకి సంబంధించిన వీడియోతో పాటు ఇండియన్ ఆర్మీ ఇటు పాకిస్తాన్లో వీడియోలను పోస్ట్ చేయొద్దు అనేది ఇప్పటికే కేంద్రం ఒక అడ్వైజరీ వేసింది. ఈ నేపథ్యంలోనే ఎలాంటి ప్రకటనలు చేయొద్దు, వీడియోలు పోస్ట్ చేయొద్దు అనేది అడ్వైజరీ ఉంది. అడ్వైజరీ ఉన్న నేపథ్యంలో ఆంక్షలు మీరొద్దనేది ఒకవైపు కేంద్రం చెప్తా ఉంది. అయినా కూడా ఇవన్నీ ఆంక్షలు మీరి యూట్యూబర్ సన్నీ యాదవ్ ఈ వీడియోలను పోస్ట్ చేశాడు. అయితే పాకిస్తాన్లో 2 నెలల పాటు ఉన్న నేపథ్యంలో ఏమైనా పాకిస్తాన్కి స్పైగా సన్నీ యాదవ్ మారాడా అన్న కోణంలో ఎన్ఐఏ అధికారులు ప్రస్తుతం అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ ఎన్ఐఏ మెయిన్ ఆఫీస్కి తీసుకెళ్లారు. ప్రస్తుతం అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే పాకిస్తాన్లో 2 నెలల పాటు ఉన్న సమయంలో అతనికి షెల్టర్ ఇచ్చిన వాళ్ళు ఎవరు? ఇప్పటికే మల్హోత్రాకు సంబంధించి జ్యోతి మల్హోత్రాకు గతంలో మనం చూసాం 4 సెక్యూరిటీతో సహా ఆమెకు భద్రత కల్పించారు. సన్నీ యాదవ్కి సంబంధించిన వ్యవహారానికి సంబంధించి ఎన్ని రోజులు అక్కడ ఉన్నారు, ఎవరు షెల్టర్ కల్పించారు, పాకిస్తాన్కి సంబంధించిన ఎవరెవరు మిత్రులు ఉన్నారన్న కోణంలో ఎన్ఐఏ అధికారులు అయితే సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం విచారణ అయితే చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఆల్ రైట్ అమర్.